ప్రపంచాన్ని నామరూపములు కనపడకుండా అసలు యథార్థమైన సత్యము కనపడేటట్టు చేసిన వాడెవరో ఆయన ఆ వ్యక్తికి మోక్షం ఇస్తాడు అనుగ్రహించి. భక్తితో కూడిన కర్మాచరణ చెయ్యగా 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 ఆ కర్మాచరణము చేత జ్ఞానము లభిస్తుందో రోజున. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అసలు సత్యవస్తువు ఏదో తెలిసిపోతుంది. ఆ సత్యవస్తువు తెలిసిన వెంటనే ఆయన మోక్షాన్ని పొందేసినట్టే. ఈ శరీరం పడిపోయాక మోక్షం కాదు, సత్యదర్శనమైన వాడెవరో ఆయనే మోక్షమును పొందినవాడు. ఈ శరీరం పడ్డం ప్రారబ్ధం, ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది. ఆయన సాక్షిగా అలా ఉంటాడు. అందుకే రమణ మహర్షిని రాత్రి మీరు నిద్రపోయారా అని అడిగితే ఇది నిద్రపోయింది అనేవారు. అంటే నిద్రకది సాక్షి. ఆ స్థితిని చేరడం అంత తేలిక కాదు, అది పరమేశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకే సాధ్యం. ఆయనకి సర్కోమా వస్తే చాలా నిప్పు అంటారు సర్కోమా, దాన్ని శస్త్రచికిత్స చేత ఆ పుండు తొలగించారు. ఓ గదిలో పడుకోబెట్టారు. పడుకోబెడితే దానికి హీటర్ పెట్టకూడదుట. దానికి మంచం కింద తీసుకొచ్చి శిష్యులు చల్లగా ఉంది కదా కొంచెం వెచ్చగా ఉంటే హాయిగా ఉంటుందని హీటర్ పెట్టారు. పెడితే తెల్లవారేటప్పటికీ ఆయన శరీరం అంతా ఎక్కడికక్కడ పగుళ్ళొచ్చినట్టుగా వచ్చి నెత్తుటి బిందువులు కమ్మి పైకి. డాక్టర్లు వచ్చి చూసి ఎవరు పెట్టారు హీటరు, సర్కోమాని శస్త్రచికిత్స చేస్తే హీటర్ పెట్టకూడదు, అసలు ఈయన రాత్రంతా ఎలా తట్టుకున్నారో ఆ బాధని అడిగారు. అయితే శిష్యులు అనగా ఆయనకి శిష్యులు అని వేరే లేరు, కన్నుల నీరు పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, భగవన్ రాత్రి మీరంత బాధపడుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు లేపలేదు అని అడిగారు. ఆయన అన్నారు, వాళ్ళేమో ఇక్కడ పుట్టింది పుట్టకూడదని కోశారు, మీరేమో దీనికి సుఖంగా ఉంటుందని అది పెట్టారు, ఇదేమో అది నాకు సుఖంగా లేదని ఇది అల్లరి చేసింది. మీ అందరి అల్లరి ఏమిటో నేను చూస్తున్నాను, నాకు బాధ ఏమిటి దీనికి బాధ, కానీ దీని బాధ నేను చూస్తున్నానన్నారు ఆయన. ఆయన సాక్షి. అది జ్ఞానం అంటే. తప్ప 4 పుస్తకాలు చదువుకుని వచ్చిన జ్ఞానం కాదు, ఈశ్వరానుగ్రహంగా వచ్చిన జ్ఞానమేదో అది ఆత్మజ్ఞానం. తాను ఆత్మగా నిలబడగలుగుతాడు, ఇంకా సాక్షిగా ఉంటాడు సమస్త పరిణామములకు. తన శరీరం పడిపోవడానికి కూడా తాను సాక్షి. ఓ ఇది పడిపోతోంది, అమ్మయ్యా అంటాడు, ఆనంద భాష్పాలు రాలుస్తాడు. ఆఖరణ ఆక్సిజన్ పట్టుకొస్తుంటే వద్దు అని ఆయన అలాగే విడిచిపెట్టారు శరీరాన్ని. కాబట్టి ఆ స్థితి ఇవ్వగలిగిన వాడెవరో ఆయన పరమేశ్వరుడు. పండు చేస్తాడు, కాయగా ఉంటే ముచికని పట్టుకుంటుంది, పండైపోతే తాను వదిలేస్తుంది ముచికని. కొబ్బరిగా ఉంటే టెంకని పట్టుకుంటుంది, కురిడి అయితే తానే విడిచిపెట్టేస్తుంది, పూర్ణాహుతికి పనికొస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఆత్యంతిక ప్రళయము చెయ్యగలిగినవాడు. కాబట్టి మోక్షమునకు కావలసిన జ్ఞానము ఇచ్చేవాడు పరమేశ్వరుడే. కాదు ఆయన అనుగ్రహిస్తే అసలు దాని సంబంధం లేకుండా మోక్షం ఇస్తాడు. ఆయన అనుగ్రహం కలిగింది, ఆయన అడగగలిగిన వాడెవడు? అనీశ్వర, ఆయన మీద ప్రభువు లేడు. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచతానే విద్యాభ్యాసమనర్చ కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంశయవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. సాలెపురుగు పాము ఏనుగు ఏం చేశాయని మోక్షం ఇచ్చారు? జ్ఞానం ఉందని మోక్షం ఇచ్చారా? పరమేశ్వరుడు వాటి భక్తికి ప్రసన్నుడయ్యాడు, మోక్షం ఇచ్చాడు. భక్తి లేదు, నువ్వు నరుడిగా ఉన్నావు, ఎవడికి కావాలి? శంకర భగవత్పాదులైతే ఇదే మాట అడిగాడు. వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేః తదీయస్తం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు బ్రహ్మచారివైతే ఆవిడకు కావాలి, సంసారమైతే ఆవిడకు కావాలి, వానప్రస్థుడివైతే ఆవిడకు కావాలి, సన్యాసివైతే ఆవిడకు కావాలి. నీ మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టావా చెప్పు, ఈశ్వరుడు నీ వెంట పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇంకొకటి ఏదైనానా నాకు అనవసరం, భవతు భవ కింతేన భవతి, నువ్వు ఎవడవైతే ఆవిడకు కావాలన్నారు. నీ మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టావా చెప్పు, నీ వెంట ఆయన పడతాడు. అది పెట్టడం చేత కాలేదు, నువ్వెవరవైతే ఎవరికి కావాలి. ఒక పర్వతం భద్రాచలం అడిగింది, ఈశ్వరా మా మీద వెలియండి అంది. శ్రీ మహావిష్ణువుగా వచ్చారు, కాదు ఇలా నాకు ఇష్టం లేదు, నాకు రాముడిగానే రెండంది. వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం చరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. శంకర భగవత్పాదాచార్య కృతం ఆ శ్లోకం కూడా.
సీతారాములుగా ఆయుధాలు అపసవ్యంగా పట్టుకుని పర్వతం మీద వెలిసి రాముడు ఉన్నాడు అని ఒక పర్వతం నిరూపించింది. మనుష్యులం అయ్యుండి మనకు అనుమానమేమో కానీ. కాబట్టి ఉపాధి ఏదైతే ఎవడకు కావాలి? నువ్వు భక్తితో ఉన్నావా, అది ప్రధానం. కాబట్టి ఆయన జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. కాదు కాదు, చూసి 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 ఎన్ని కోట్ల జన్మలిచ్చినా, ఎన్ని ఉపాధులిచ్చినా వాడు మాత్రం ఈశ్వరుణ్ణి పొందలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలి ఇంకా ఈశ్వరుడు? పోన్లే, నువ్వు నన్ను పొందితే ఏమిటి, నేను నిన్ను పొందితే ఏమిటని వాడికి 35 మార్కులు వాడి జన్మలో తెచ్చుకోలేకపోతున్నాడు. 30 తెచ్చుకుంటాడు. ప్రభుత్వమే 5 మార్కులు వాడికి ఇచ్చేసి పాస్ చేసేసింది మోడరేషన్. వాడు పాస్ అయిపోయాడా లేదా? పాస్ అయిపోయాడు అంతే. వాడు అయిపోయాడా, గవర్నమెంట్ పాస్ చేసేసిందో. అలా ఈశ్వరుడే పొందేస్తాడు. అలా మిగిలిపోయిన వాళ్ళందరినీ ఈశ్వరుడు పొందడం ఎలా ఉంటుందో తెలుసా అండి? నల్లపూసలన్నీ కింద పడి ఉంటే ఓ మైనం ముద్దొచ్చి దాని మధ్యలో ఇలా అందనుకోండి, అన్నీ దానికి అంటుకుంటాయి. అలా అన్ని ప్రాణులను తాను పొందేస్తాడు. దాన్ని మహాప్రళయము అంటారు. కాబట్టి ప్రళయక్రియ యందు కేవలము దయ తప్ప వేరొకటి ఉండదు. కాబట్టి ఈశ్వరుడు లయకారకుడు అంటే అయ్య బాబోయ్ అనవలసిన పని ఏమీ ఉండదు. అయ్య బాబోయ్ అని నువ్వంటే ఆయన నిద్ర పట్టించడం మానేస్తే చాలు, నీ బతుకు బయటపడిపోతుంది. కాబట్టి ఆయన స్వల్పకాలిక లయమో, ఆత్యంతిక ప్రళయమో, మహాప్రళయమో అని 3 ప్రళయములను సృష్టిస్తుంటాడు ఎప్పుడు. కాబట్టి అటువంటి ఉదారుడైనటువంటి పరమేశ్వరుడు సంధ్యారంభ విజృంభితం. కాదు కాదు, ఆయన తాండవమే అంత గొప్పది. నటరాజుగా ఆయనని మించి నర్తించగలిగిన వాడు లోకంలో ఉండడు. మీకు నేను చాలా మాటలు మనవి చేశాను ఈ ప్రసంగాల్లోనే. తాండవం అనగా సమస్త కదలికల సమాహారము. ఇంత భూతకోటి యొక్క కదలికలే పరమశివుని యొక్క తాండవం. కానీ ఆ తాండవమునకు ఒక గొప్ప రహస్యాన్నది చూపిస్తూ ఉంటుంది. అది పరబ్రహ్మముగా ఆ తాండవం పరమశివుణ్ణి నిరూపణం చేస్తుంది. అందుకే ఆ చేతిలో ఢమరుక సృష్టికి, చిరునవ్వు స్థితికి, ఆ చేతిలో ఉన్నటువంటి అగ్నిహోత్రం లయకి, పైకెత్తబడినటువంటి ఎడమపాదం నువ్వు పొందవలసినటువంటి తురీయానికి సంకేతంగా పరమేశ్వరుడు నిలబడి అజ్ఞానాన్ని తన కాలు కింద పెట్టి తొక్కి పెట్టి ఉంచుతాడు. ఆ రాక్షసుడి మీద ఒక కాలు పెట్టి ఒక కాలు పైకెత్తి నడుముకి కట్టుకున్న పాము పడగ విప్పిలా ఉండగా అలా నిలబడగలిగినటువంటి పరమేశ్వరుడు చిరునవ్వుతో ఉంటాడు. సాధనా ప్రక్రియ ఈశ్వరుణ్ణి చేరేటప్పుడు వెనక్కి వెళ్ళే ప్రక్రియ చాలా అంత తేలిగ్గా ఏం ఉండదు. 1 గంట సేపు మడిచిపెట్టి కాళ్ళు కూర్చోరా అంటే అమ్మ బాబోయ్ అంటాడు. అక్కడే మొదలు. ఎంత దేహాత్మాభిమానంతో ఉంటాడో. ఇలా కూర్చోగానే ఇక్కడ ఏదో కుడుతుంది అంతే. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ దులుపుకోవడంతో మొదలు. దీని లోపలికి వెళదామంటే ఇదే అడ్డొస్తుంటుంది. లోపలికి వెళ్ళడం అంత తేలికేం కాదు. ధ్యానంలోకి వెళ్ళడం అంత తేలికగా వచ్చేటటువంటి ప్రక్రియ ఏం కాదు. ఆయన అనుగ్రహం ఉంటే అది చెయ్యగలడు. కాబట్టి బాహ్యంలో కూడా ఆయన తాండవం అలాగే చేస్తాడు. ఆయన తాండవంలో ఒక చమత్కారం ఉంటుంది. సరే, నటరాజస్వామి తాండవంగా అలా ఉంచండి. చిదంబరంలో అందుకే నటరాజస్వామి వారిది అక్కడ ఆకాశక్షేత్రం, అది ఆకాశక్షేత్రంలో మోక్షక్షేత్రం అయి ఉంటుంది. అందుకే చిదంబరంలోకి తీసుకొచ్చి శంకరాచార్యులు వారు మోక్షలింగాన్ని పెట్టారు. అటువంటి నటరాజు సంధ్యాకాలంలో చేసేటటువంటి తాండవం అత్యద్భుతం. దాన్ని పరమభక్తుడు రావణాసురుడు వర్ణించాడు ఒక చోట. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకారతండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాసు బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపతి క్వచిద్దిగంబరే వినోదమేతు వస్తుని అని వృషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే
అని అడుగుతాడు. ఆయన కోరిక కోరాడు. కదానిలింపని జరీని కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అని అడిగాడు. నేను కాశీలో గంగానదిలో ఉన్నటువంటి సైకతంలో కూర్చుని చూస్తుంటే 3వ కన్నుతో ఉన్నటువంటి పరమేశ్వరుడు సంధ్యానాట్యం చేస్తూ నాకు ఎప్పుడు కనపడతాడో, నేను ఎప్పుడు పంచాక్షరి జపం చేస్తూ అటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేస్తానో అని అడిగాడు. అంత గొప్ప తాండవం చేస్తాడు ఆయన. కాబట్టి సంధ్యారంభ విజృంభితం. కాబట్టి అది సంధ్యారంభ విజృంభితం. అసుర సంధ్య వేళలో బాగా విచ్చుకునే మల్లె పువ్వు మీద మొదట, సంధ్యాకాలంలో విజృంభించేటటువంటి పరమశివుడికి స్తోత్రం. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. శృతి అంటే వేదం. ఎందుకని అంటే వేదము పుస్తకం చూసి నేర్చుకోవడం ఉండదు. వేదమునకు స్వరం ఉంటుంది. స్వరమే ప్రాణము. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని 3గా ఉంటాయి స్వరం. ఆ ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరం నేర్చుకోవాలి అంటే ఒక్క గురుముఖతయే నేర్చుకోవాలి. గురువుగారు ఎక్కడ కిందకి దింపాలో, ఎక్కడ సమానంగా పలకాలో, ఎక్కడ స్వరం పైకెత్తాలో ఆయన చేసిన సంకేతం, ఆయన పలికిన పలుకును అనుసరించి శిష్యుడు నేర్చుకుంటాడు. అందుకే వేదానికి శృతి అని పేరు. గురువుగారు చెప్తుంటే తాను చెవితో విని గురువుగారు ఎలా పలికారో తాను కూడా అలా పలుకుతూ వేదాన్ని నేర్చుకుంటాడు. చెవియే వేదం నేర్చుకోవడానికి సాధనం. కాబట్టి వేదమునకు పేరు శృతి అని. అటువంటి వేదం చివరి భాగానికి శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. వేదముల యొక్క చివరలు అనగా తల పవిత్రమైనటువంటిదిగా చెప్తాం కదండి తలని. వేదముల యొక్క చివర ఉన్నటువంటి తల ఉపనిషత్. ఉపనిషత్తులో గురు శిష్యులు ఇద్దరూ కూర్చుంటారు. కూర్చుని గురువు గారిని శిష్యుడు ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే శిష్యుడికి గురువు గారు బోధ చేస్తారు. అవి బ్రహ్మతత్వాన్ని నిరూపణం చేస్తాయి. ఉపనిషత్ వినడం వల్ల ఏమవుతుందంటే జ్ఞానము కలుగుతుంది, జ్ఞానభాగం. సమస్త ఉపనిషత్తులలో ఏమున్నాయి? పరమేశ్వరుని యొక్క పాదములుంటాయి. ఉపనిషత్ బాగా అర్థమైతే ఏమవుతుంది? పరమేశ్వర పాద దర్శనమవుతుంది. నువ్వే పరమేశ్వరుడి అవుతావు. అనగా పరమేశ్వరుని యందు నువ్వు లీనమైపోతావు. కెరటము సముద్రములో పుడుతుంది, కానీ కెరటము అని ఒక పేరు పెట్టుకుంటుంది. కెరటము సముద్రము కన్నా భిన్నము కాదు. సముద్రములో పుట్టి, సముద్రములో పెరిగి, సముద్రములో ప్రయాణించి, సముద్రములో విరిగి, సముద్రములో పడి, సముద్రములోనే కలిసిపోయే కెరటంలా పరమేశ్వరుని యందు పుట్టి, పరమేశ్వరుని యందు పెరిగి, పరమేశ్వరుణ్ణి ఆధారంగా చేసుకుని జీవించి, పరమేశ్వరుని యందు పడి, పరమేశ్వరుని యందు లయమైపోయే నువ్వు కెరటము సముద్రము తనకి తాను సముద్రము కన్నా భిన్నం అనుకున్నట్టు నీకు నువ్వు పరమాత్మ కన్నా నిన్ను నువ్వు భిన్నం అనుకుని జీవుడు అనుకుంటున్నావు. ఈ కెరటములన్నీ ఎంతవరకు? ఒడ్డున నించున్నంతసేపే. సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తారంగ అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆయన సాముద్రోహి తరంగ, సముద్రంలో తరంగాలుంటాయి. క్వచన సముద్రో న తారంగ, తరంగంలో మాత్రం సముద్రం లేదు. ఎందుకని? తరంగములు ఎన్ని వచ్చినా సముద్రంలోనే రావాలి, కానీ తరంగంలో మాత్రం సముద్రం ఉండదు. కారణం ఒక్కటే, సముద్రపుటు ఒడ్డున తరంగములు లేస్తుంటాయి, పడుతుంటాయి. కానీ లోపలికి వెడితే ఇంకా తరంగములేవి ఉండవు, సముద్రం ఒక్కటే ఉంటుంది. పైన ఉన్న అలజడులన్నీ నేను వేరు ఈశ్వరుడు వేరు, నేను వేరు ఈశ్వరుడు వేరు అన్న భావములన్నీ ఎంతవరకు? ఆ స్థితి కలగనంతసేపే. ఒక్కసారి ఆ స్థితి కలిగిన తర్వాత ఇంకా ఎప్పుడూ కూడా నేను ఈశ్వరుని కన్నా భిన్నమైన వాడను అన్న భావన ఇక మళ్ళీ కలిగేటటువంటి అవకాశం ఉండదు. తానే శివుడు, శివుని యందు తాను అంతర్భాగమని గ్రహించగలుగుతాడు. ఈ గ్రహించగలిగిన స్థితికి సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ అని సిద్ధాంతీకరిస్తారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. కాబట్టి అలజడులన్నీ ఆగిపోవాలి, ఆ కెరటములన్నీ ఆగిపోయి కెరటములు లేని సముద్రాన్ని చూడగలగాలి అంటే సముద్రపు ఒడ్డునున్నవాడికి అది కనపడదు. సముద్రం లోపలికి వెళ్ళిపోయిన వాడికి కెరటములు లేని సముద్రం కనపడదు. ఏ అలజడులు లేకుండా, ఏ కెరటములు లేకుండా సముద్రం ఒక్కటిగా తానైపోతాడు. అప్పుడు ఏ కెరటములు లేవు, సముద్రం ఒకటే ఉంది. అలా తానే ఈశ్వరుడు. తడది జీవ బ్రహ్మైక్య సిద్ధి. ఇది ఇవ్వగలిగిన వాడెవరో ఆ జ్ఞానమును మీకు ఇచ్చి
నిరూపణం చేసి మీకు అనంతత్వమును ప్రకాశింపచేయగలిగినటువంటి పరాత్పరుడే సంధ్యారుంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. అందుకే అలజడికి గుర్తు కెరటాలు, అలజడికి గుర్తు సముద్ర తీరం, ఘోషకి గుర్తు సముద్ర తీరం.